Hi viewers, welcome to Get Set Fit. So ee roju manam cheyboyedi oka nice fun upper body workout adi kuda ee lightweight dumbbells and cones use chesi cheyabothunamu. Ee upper body workout lo mana cardio blaster vachesariki manamu mana cones use chesi oka fun routine cheyabothunamu anamata. Kani ee workout ela untudo teluskune mundu okasari first Anil ela unnaro kanukundama. Hi Anil. Hi Spadika. How are you doing? I'm good. Fantastic. So like you can see enta colorful cones unnayo ee roju manaki. And with that we have nice mana favorite dumbbells so that manamu mana upper body workout ni oka fun cardio blaster to paatu use cheskuntu manamu cheddam. So inta mundu nu cones use chesi eppadana workouts chesava? Ledu. Like any kind of hurdle races lanti alantivi kuda? No. So usually that's very important andi because manam usually ga చాలా మటుకు స్టేషనరీ మూవ్మెంట్ బేస్ చేస్తుంటాము. బట్ ఆబ్వియస్లీ మన ఏజ్ని బట్టి మన కెపాసిటీని బట్టి మనము ఒక ఓపెన్ ఫీల్డ్లోకి వెళ్ళి అలా ఓపెన్ ఎయిర్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం ఇలాంటి కోన్స్ అవన్నీ పెట్టుకుని కొంచెం హర్డిల్ రేసెస్ అది చేస్తుంటే మన బాడీకి అథ్లెటికల్ నేచర్ వచ్చేస్తుంటుంది. సో అథ్లెటికల్ నేచర్ అంటే ఏంటి, ఒక స్పోర్టీ నేచర్ అంటే అప్పుడు దాని మెటబాలిజం పెరుగుతుంది. సో ఎంత స్పోర్టీగా తయారై ఎంత అథ్లెటికల్గా తయారైతే మన మెటబాలిజం అంత బాగా ఉంటుంది. ఆసమ్. ఆన్ దట్ నోట్ మనము ఈ కార్డియో బ్లాస్టర్ మూవ్లోకి అండ్ అప్పర్ బాడీ మూవ్లోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి హెడ్ టు టో నైస్ స్ట్రెచింగ్ చేసేసుకుని వాటిలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో 3, 2, 1 సింపుల్ నెక్ రొటేషన్. ఇది మటుకు మర్చిపోద్దు, నెక్ వెనక్కి పెట్టుకుని అప్పుడు రొటేట్. ఓకే, లెట్స్ గో. సో 3, 2, 1 అండ్ గో. 1, nice. 2, 3, lovely. 4, 5, 6, super. 7, 8, 9, and 10. Nice. Same thing on the opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Nice. Same thing, improve left and right. Okay. So 3, 2, 1 and go. And nice. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, last one, and 10. Nice. Now mana hands ni just ilaga rotate cheskundam. So 3, 2, 1 go. Hands out and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Nice. Ikkada nunchi let's go. 1, nice. 2, super. 3, super. 4, very nice. 5, 6, 7, 8, 9, and 10. Nice. Now ikkada nunchi we'll go simple side to side. Okay. So 3, 2, 1 and go. 1, nice. 2, 3, nice. 4, 5, super. 6, 7, 8, last 2, 9, and 10. Nice. So దాంతో మన అప్పర్ బాడీ బాగా స్ట్రెచ్ అయింది. ఇక్కడ నుంచి సేమ్ థింగ్ బెండ్ అయ్యి కూడా మనము ఒకసారి స్ట్రైట్ అప్ అండ్ డౌన్. సో 3, 2, 1 go and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Lovely. So దాంతో మన షోల్డర్స్ అన్ని బాగా ఓపెన్ అప్ అయినాయి. అక్కడి నుంచి ఒకసారి ట్రైసెప్ కూడా ఓపెన్ చేసుకుందాము. So 3, 2, 1 go. Stretch,
chin up, back straight undali, and go. Nice. Same thing, opposite side. Chin up, back straight, and release. Nice. Ikkada nunchi simple wrist rotations. So 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, and 15. Opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, and 15. Beautiful. Now, akkada nunchi just simple palm stretches. So 3, 2, 1, and go. All the way. Stretch, stretch, stretch. Nice. Nice. And down. 5, 4, 3, 2, and 1. Lovely. Same thing. Stretch. 5, 4, 3, 2, 1, and down. 5, 4, 3, 2, 1. Lovely. Nice. దాంతో మన స్ట్రెచెస్ అయిపోయినాయి. స్పెషలీ మన అప్పర్ బాడీ మీద ఫోకస్ పెట్టుకుని చేసేసుకున్నాము. నెక్స్ట్ మనము అదే అప్పర్ బాడీ మీద ఫోకస్ పెట్టుకుని వర్కౌట్కి వెళ్ళిపోదాము. దాని తర్వాత కార్డియో బ్లాస్టర్. సో ఈ రోజు మనం చేసేది మన అప్పర్ బాడీ బ్లాస్టర్ అండ్ అప్పర్ బాడీ బ్లాస్టర్తో పాటు ఒక ఫన్ కార్డియో బ్లాస్టర్ కూడా చేయబోతున్నాము. ఈ కోన్స్ యూస్ చేసి విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ అథ్లెటికల్ మూవ్స్. సో దానికి వెళ్ళిపోయే ముందు ఒకసారి అనిల్ని అడుగుదాము, ఆయనకి అప్పర్ బాడీలో ఫేవరెట్ మసిల్ ఏంటో. అప్పర్ బాడీలో ఫేవరెట్ మసిల్ ఏంటి? చెస్ట్, షోల్డర్. చెస్ట్, షోల్డర్. ఓకే. కానీ నువ్వు ఎప్పుడన్నా చెస్ట్ మసిల్ని వర్కౌట్ చేస్తున్నప్పుడు నీకు అది కాకుండా లైక్ డిడ్ యూ ఎవర్ ఫీల్ లైక్ యూనో బ్యాక్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది అలా ఏమైనా అనిపించిందా? Tricep usually it comes. Tricep usually, correct. So because why I'm saying this is మనం చెస్ట్ చేస్తున్నప్పుడు మన సెకండరీ మసిల్స్ ఏంటంటే మన ట్రైసెప్ అండ్ షోల్డర్. అట్ ద సేమ్ టైం మనం బ్యాక్ చేస్తున్నప్పుడు మన సెకండరీ మసిల్ ఇస్ ఆర్ బైసెప్ మసిల్. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మనం ఏ మూవ్ చేసినా పుల్, పుష్ ఇవన్నీ మనం ఆ మసిల్ గ్రూప్స్ యూస్ చేసి చేసుకోవచ్చు. సో ఆన్ దట్ నోట్ మనం మటుకు ఇలాగా డంబుల్స్ తీసేసుకుందాము. డంబుల్స్ తీసుకుని ఫస్ట్ మనం ఏం చేయబోతామంటే ఇక్కడ నుంచి మన రెగ్యులర్ బైసెప్ కర్ల్ చేద్దాము. బికాజ్ అప్పర్ బాడీ ఎవ్రీ మసిల్ గ్రూప్ని టచ్ చేద్దాము ఇక్కడ నుంచి, బట్ ఆన్ ద సైడ్ లైక్ దిస్. ఓకే. సో 3, 2, 1 and go. 1, nice. 2, super. 3, super. 4, 5, lovely. 6, super. 7, 8, 9, 10, 5 more. 5, 4, 3, 2, and 1. Nice. ఇక్కడ నుంచి ఇందాక అనిల్ అన్నట్టు ఫేవరెట్ మసిల్ చెస్ట్ మూవ్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి లెట్స్ జస్ట్ గో లిఫ్ట్. 1, క్రాస్ and 2. ఓకే. 3, 2, 1 and go. 1, nice. 2, super. Cross. 3, fantastic. ఇదంతా అప్పర్ చెస్ట్ మసిల్కి వస్తుంది. 4, 5, lovely. 6, fantastic. 7, 8, very nice. 9, last one, and 10. Fantastic. Now ikkada nunchi we'll bend and do our rear delt and back move. So 3, 2, 1 and go. 1, 2, neck back. 3, ila undakunda ila venakki ravali. 4, 5, 6, 7, 8, 9 and 10. Beautiful. Now alane ikkada nunchi manamu side shoulder full raise and come down. Okay. Control ga mana scapula ki manchi load padali. So 3, 2, 1 go. Fully up, slowly down. Nice. 1, control. 2, super. Squeeze the muscle. 3, nice. 4, lovely.
5, super, 6, 7, slow and steady, 8, last 2, 9, last 1, and 10. How is that? Load bound kada baga. Yeah. So because that చేసినప్పుడు మన షోల్డర్ దగ్గర ఉన్న బ్యాక్ మసిల్ స్ట్రైట్ వెళ్ళి స్ట్రైట్ దిగుతుంది కాబట్టి ఇట్ గోస్ వెరీ ఈవెన్లీ. అప్పుడు అక్కడ స్ట్రెంగ్త్ చుట్టుపక్కల బాగా పెరుగుతుంది. లైటెస్ట్ వెయిట్స్తో స్టార్ట్ చేయండి బికాస్ అది లైట్ వెయిట్తో సరిగ్గా వస్తేనే మీకు హెవీ వెయిట్తో తర్వాత ఈజీగా వస్తుంది. లేకపోతే యూ విల్ లీడ్ టు ఇంజరీ. వీ డోంట్ వాంట్ దట్. సో ఓకే, నెక్స్ట్ మనం చేసేది ఇవే డంబుల్స్ తీసుకుని ఇక్కడ నుంచి సింపుల్ ఎయిర్ పంచెస్. ఓకే, సో 3, 2, 1 and go. Straight punches. 1, 2, super. 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 5, 4, 3, 2, and 1. Nice. యూజువలీ చాలా మంది చాలా టైర్డ్ అయిపోతుంటారు ఇలాంటివి చేసేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఈ జాయింట్, ఈ నెక్ ఇవన్నీ యూజ్ చేస్తారు కాబట్టి. మనం ఇలా క్లెంచ్ చేసినప్పుడు ఈ బైసెప్ మసిల్ ఇందాక మనం వర్కౌట్ చేసింది అది, ఈ షోల్డర్ మసిల్, ఈ బ్యాక్ మసిల్ ఇవన్నీ ఇలా టైట్గా పిడుకులు బిగించినట్టు టైట్గా పట్టుకొని చేస్తే మనకు అది ఈజీ వచ్చి ఇంకా ఎక్కువ చేయగలుగుతాం అనమాట. గ్రేట్. సో నా ఇక్కడ నుంచి మనం చేసేది వెరీ సింపుల్. ఇక్కడ వీ జస్ట్ గో సైడ్. ఇది ఇందాక ఇలా ఓపెన్ చేసాము, ఇప్పుడు ఇది క్లోజ్ గ్రిప్ చేసి ఇది వచ్చి ఇక్కడ క్లిక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గో. 3, 2, 1 and go. 1, 2, nice. 3, 4, 5, neck watch చేసుకోండి. 6, 7, 8, 9, last one, and 10. Great. సో దాంతో మన ఈ రేర్ డెల్స్ కూడా మంచి వర్కౌట్ అయింది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఈ డంబల్ని ఇక్కడ తీసుకుని లెట్స్ గో ట్రైసెప్. సో 3, chin up, 2, 1 and go. 1, nice. 2, 3, super. 4, 5, 6, 7, 8, chin up, 9, 10, lovely, 11, 12, 13, 14, 15, ఇంకొక 5, 16, 17, 18, 19 and 20. Beautiful. So దాంతో tricep is also on fire. So దీంతో I think we literally hit all muscle groups. So shoulder అయిపోయింది, rear delt, back, bicep, tricep, everything is over. కానీ మనకి మన మెయిన్ వర్కౌట్ ఇంకా అవ్వలేదు, విచ్ ఇస్ ఈ కోన్స్ తోని హౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద డంబుల్స్ అండ్ మన అప్పర్ బాడీ వర్కౌట్ ఎలా చేయబోతున్నాం అనేది. ఓకే, సో ఈరోజు మనం చేసేది మన అప్పర్ బాడీ బ్లాస్టర్. ఇందాకంతా మనం మన అప్పర్ బాడీ అన్ని మసిల్ గ్రూప్స్ని టచ్ చేసేసాము. ఇప్పుడు అవే మసిల్ గ్రూప్స్ యూజ్ చేసుకుంటూ మన కోన్స్ని యూజ్ చేసుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు అ నైస్ కార్డియో బ్లాస్టర్ ట్రైనింగ్. ఓకే, ఆసమ్. సో ఇలాగా మీరు ఫస్ట్ డంబుల్స్ తీసుకోండి, ఈ కోన్ దగ్గరికి రండి. ఈ కోన్ దగ్గరకు వచ్చేసి హ్యాండ్స్ ఈ డంబుల్స్ మీద ఇక్కడ పెట్టి కింద పెట్టుకుని సపోర్ట్ తీసుకుని వీ గో 1, గో ఇన్ టు దిస్ పొజిషన్ అండ్ ఇక్కడ నుంచి వీల్ గో జస్ట్ లిఫ్ట్ 1 and 2. ఓకే, అండ్ అక్కడ నుంచి ఈ డంబుల్స్ని యూజ్ చేసుకుంటూ పక్కకు వద్దాం. ఓకే, గాట్ ఇట్? లైక్ దట్ ప్రతి కోన్ దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. సో 3, 2, 1 and go. Nice. 1, super, nice. Now move. Very good. Malli ikkada 1 and 2. Nice. Malli move. Super. Inkoka 2 more. Nice. Breathe out. Last one. And go. And ikkada odlesi paiki vachesi ikkada nunchi run 1 round and come back. So go. Nice. Nice. And come back. Super. And come back. Nice. Now ikkada nunchi malli we'll go back there. Okay, so let's go. So 3, 2, 1 and go. Nice. Now move.
super, nice, two more, super, lovely, last one, and done. Malli odlesi ikkadi nunchi again do a rotation, super, and go, super, and come back to center. Lovely. So that is first round. Next మనం చేసేది is very simple. ఈ weights ని చేతిలో పట్టుకుందాము. ఇక్కడ నుంచి we are just going to simple jumps. ఈ cones ని పొజిషన్ లో తీసుకుని ఇక్కడ నుంచి we'll go 1 1 2 1 1 2. Okay? Nicely breathe out. So 3 2 1 and go. First starting 1 2 and go. 1 2, nice. 1 2, super. 1 and 2. Mari left. Nice. Nice. Last one. And go. Beautiful. So adi one round. Ala inkoka 2 rounds cheddam. Okay? So 3 2 1 and go. 1 2. Nice. Super. Very nice. Mali left. Fantastic. And go. Nice. One last round. 3 2 1 and go. Start. Very nice. Very nice. My left. Super. And beautiful. So దాంతో మనకి మన ఫుల్ కార్డియో బ్లాస్టర్ అయిపోతుంది. ఈ వెయిట్స్ పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మనం ఓన్లీ కోన్స్తో చేద్దాం. సో విచ్ ఇస్ వెరీ సింపుల్. ఇక్కడ నుంచి ఈ బెంచ్ పొజిషన్లో ఇక్కడ ఇలా ఉండి ఇక్కడ నుంచి ట్యాప్ ట్యాప్. ఓకే, దెన్ మళ్ళీ ఇలా మూవ్ అవ్వండి. మళ్ళీ ట్యాప్ అండ్ ట్యాప్. మళ్ళీ సెంటర్కి వచ్చేయండి. మళ్ళీ క్రాస్ క్రాస్. మళ్ళీ సైడ్కి వచ్చేసి ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్. కరెక్ట్. సో సెంటర్లో ఉన్నప్పుడు మనము రెండు వైపులా చేస్తాము. సైడ్కి వచ్చినప్పుడు ఒక వైపే చేస్తాము. కరెక్ట్. వెరీ సింపుల్ ట్రిక్. మీకు కోన్స్ లేకపోతే మీరు ఏ గ్లాసో ఏదైనా పెట్టుకోవచ్చు. సో దట్ మీకు జస్ట్ ఆ పొజిషనింగ్కి తెలుస్తుంది. సో ఫస్ట్ సెంటర్లోకి వద్దాం ఇలాగా. ఎస్, ఇక్కడ నుంచి ఫస్ట్ క్రాస్ క్రాస్ క్రాస్. నైస్. మళ్ళీ ఇప్పుడు పక్కకు వచ్చేయండి. ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ క్రాస్ అండ్ ఇది దగ్గర. నైస్. నా మళ్ళీ సెంటర్, మళ్ళీ క్రాస్ అండ్ క్రాస్. నైస్. మళ్ళీ లెఫ్ట్కి వచ్చేయండి. నైస్. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. దాట్స్ ఇట్. డిడ్ యూ లైక్ దట్? సో ఇది ఇలా స్ట్రెచ్ చేసే కొద్దీ మనకి టార్సో ఇందాకంత స్ట్రెంత్ పెంచుకున్నాం. ఇప్పుడు అది రేంజ్ పెంచుతాం. సో అందుకనే క్రాసింగ్ వెరీ ఇంపార్టెంట్. అది 1 రౌండ్ అయింది. అలానే మనం ఇంకొక 2 రౌండ్స్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. 3 2 1 గో. ఇక్కడ నుంచి స్టార్టింగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ ఈసారి అండ్ గో. క్రాస్ క్రాస్. నైస్. సైడ్, మళ్ళీ ఇన్సైడ్ అండ్ లెఫ్ట్. నైస్. కమ్ హియర్. మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్. నైస్. మళ్ళీ ఇన్సైడ్ అండ్ దిస్. మళ్ళీ సెంటర్కి వచ్చేయండి. మళ్ళీ let's take a break and do one more round. Are you liking it? It's little tricky. Little tricky, correct. ఎందుకంటే మన మైండ్ కూడా యాక్టివ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలా స్ట్రెచ్ అయ్యే కొద్దీ లైక్ ఐ సెడ్ మన బ్యాక్ మసిల్స్ అన్ని కొంచెం ఓపెన్ అప్ అయ్యి ఇంకా దానికి కూడా ఫ్లెక్సిబిలిటీ అండ్ లెంథనింగ్ బాగా వస్తుంది అనమాట. బికాజ్ ఎప్పుడు మనము ఓన్లీ వెయిట్ ట్రైనింగ్ చేయకూడదండి. ఇలాంటి మూవ్మెంట్ బేస్ చేస్తుంటే కూడా బ్యాక్కి ఇంకా లెంథనింగ్ బాగుంది. వన్ లాస్ట్ రౌండ్. 3 2 1. Starting with left hand only. Kani will move to the left side. Okay, 3 2 1 go. Nice. Now move. Nice. Mali left inward and right. Nice. Mali put left. Put right and right. Inward and left. Come back to center and done. Ante. So danto mana body stretching, flexibility, baga range వచ్చేసింది. నెక్స్ట్ లాస్ట్ రౌండ్ చేద్దాము. లాస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ద డే విచ్ ఇస్ మ్యాట్కి ఇటు సైడ్ ఉందాం. ఇక్కడ నుంచి మనము మెల్లగా మన
హ్యాండ్స్ని ఇక్కడ నుంచి 1 2 ఈ కోన్ దగ్గరకు వచ్చి వెనక్కి వచ్చేద్దాం. తర్వాత సెకండ్ రౌండ్ ఇక్కడ నుంచి ఈ కోన్ దాకా వచ్చి వెనక్కి వచ్చేద్దాం. థర్డ్ రౌండ్ ఇక్కడ నుంచి ఆల్ ద వే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. గాట్ ఇట్? అది వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం కూడా అలానే, ఫస్ట్ అక్కడికి వెళ్ళి సెకండ్ వచ్చి దెన్ వి ఫినిష్. గాట్ ఇట్? లెట్స్ గో. 3 2 1 అండ్ గో. ఇక్కడ నుంచి గో టిల్ హియర్ అండ్ బ్యాక్. నైస్. మళ్ళీ సూపర్. మళ్ళీ వెనక్కి వచ్చేయండి. వెరీ నైస్. ఇది లిటరలీ చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటే సో సింపుల్. వెరీ గుడ్. వెరీ నైస్. నెక్స్ట్ మళ్ళీ అక్కడికి వెళ్ళి పిక్ కమ్ బ్యాక్. సూపర్. కీప్ గోయింగ్. నైస్ అండ్ బ్యాక్. నైస్. దెన్ బ్యాక్. మళ్ళీ ఇక్కడ. లవ్లీ. ఫస్ట్ వన్, షార్ట్ వన్ and back and up. So Anil, what did you think about today's workout? It's little tricky, but it's fun. It's fun, exactly. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి చాలా బేసిక్ మూవ్మెంట్స్ని మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం. అంటే చిన్న చూపు చూస్తాం. అంటే ఏముంది కింద ముట్టుకోవడమే కదా, ఏముంది కింద ఉండి చేతులతో పాకడమే కదా అనుకుంటాం. కానీ అవే సరిగ్గా చేయగలిగితే లిటరలీ మనకి బాడీలో ఇంకేమీ ఫిట్నెస్ అక్కర్లేదు, అవి చేసుకుంటూ ఉంటే చాలు. సో అందుకని మనం ఇలాంటి ఓపెనింగ్ అప్ ఎక్సర్సైజెస్ సరిగ్గా చేస్తే మన బాడీలో లైక్ యూ కెన్ సీ ఎంత స్వెట్ అయిపోతున్నామో చూడండి. అనిల్కి కూడా టీ-షర్ట్ తడిచిపోయింది. సో ఇలా చేసుకుంటుంటే మన బాడీ అన్ని విధాలుగానూ ఫిట్గా ఉండి హెల్దీగా తయారవుతుంది అనమాట. బికాజ్ ఎక్కువ జిమ్ చేసేసి బాడీ టైట్ అయిపోయి కదిలించకుండా ఉండగలిగితే వాట్స్ ద పాయింట్ ఆఫ్ దట్? సో అందుకని మీరు కూడా ఇలాంటివి ఫన్వి ఇన్కార్పొరేట్ చేసుకోండి. ఇలానే మేము ఇంకెన్నో ఫన్ వేరియేషన్స్తో మీ ముందుకు వచ్చేస్తుంటాము. అనిల్కి చాలా బాగా నచ్చింది బికాజ్ అనిల్కి బ్యాక్కి బాగా హెల్ప్ అయినట్టుంది. అలానే మీరు చేస్తూ ఉండండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేయండి. మేము మటుకు మిమ్మల్ని మళ్ళీ మరొక ఎపిసోడ్లో కలుస్తాము. బట్ అంటిల్ దెన్, స్టే ఫిట్, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కీప్ వాచింగ్ గెట్ సెట్ ఫిట్.